హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. రోజు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు రైస్ ప్యాక్ చేసుకెళ్ళి బోర్ కొట్టేస్తుందా? అయితే ఇలాగా వెజిటేబుల్ చికెన్ తోటి ఒక్కసారి ఈ స్టిర్ ఫ్రైని ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా చెప్పవచ్చు. రండి, ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్దాం. ముందుగా చికెన్ను ఈ విధంగా థిన్ స్లైసెస్గా క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకొని చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడరు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కొలతలతో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని పక్కన 10 నిమిషాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మిన్స్డ్ గార్లిక్ అంటే సన్నగా తరిగిన గార్లిక్ ముక్కలను వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని హై మీడియం ఫ్లేమ్ పైన బాగా తిప్పుకుంటూ చికెన్ని వేపుకోవాలి. సో చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఇది కంప్లీట్గా వైట్ కలర్కి వచ్చిన తర్వాత మూత పెట్టి చికెన్ను ఒక 5 మినిట్స్ ఉడికించాలి. చూసారు కదండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఆ చికెన్ జ్యూస్లోనే చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని సపరేట్గా ఒక బౌల్లోకి ఆయిల్ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు అలా హై ఫ్లేమ్ పైన టాస్ చేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే ఇక్కడ నేను కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. అంటే 50% మాత్రం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ సీజనింగ్ వేస్తున్నాను సాల్ట్తో పాటు. సో వీటన్నిటిని హై ఫ్లేమ్ పైన అలా టాస్ చేసేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అలా అబ్జర్వ్ చేసుకోవడానికి సీజనింగ్స్ వదిలేయాలండి. ఇప్పుడు సీజనింగ్స్ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని ముందుగా ఉడికించిన చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని టాస్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ చికెన్ ఫ్రై అయితే మనకు స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది నేను లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.